మనమందరము కలిసి ఒక పని చేస్తున్నాం, కలిసి ఒక విషయంలో పాలు పొందును కలిగి ఉన్నాం. అంటే మనము తెలుగులో మాట్లాడుకోవాలంటే భాగస్వామ్యులై ఉన్నాం. మనమందరము కలిసి ఒక పనిలో భాగస్వామ్యులై ఉన్నాము. భాగస్వామ్యులము అంటే అందరము కలిసి ఒక పని చేస్తున్నాం, అందరము కలిసి ఒక విషయంలో ఏక మనస్సు కలిగి ఉన్నాం, ఏక భావము కలిగి ఉన్నాము. ఒకే పని మనమందరము చేయడము ద్వారా ఏక ఫలము పొందుతున్నాం. ఇది ఎవరికి వారు చేస్తున్న పని కాదు. అందరము కలిసి ఒకే భావము, ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశముతో మనం ఈ పని చేయడం వల్ల ఒకే ఫలము పొందుతున్నాం. అందుకనే ఇది చాలా అత్యంత ప్రాముఖ్యమైన పని. ఆదివారమున రొట్టె విరుచుట అనేది ఎందుకు అత్యంత ప్రాముఖ్యమైన పని అంటే, అందులో మీకు వేరే అభిప్రాయము, నాకు వేరే అభిప్రాయం, మీరు వేరే ఆలోచన, నేను వేరే ఆలోచనతో ఒకవేళ పాలు పొందితే మీ వలన నేను కూడా ఫలము పోగొట్టుకునే అవకాశం ఉంది. మనందరం కలిసి ఒకటే పంచుకుంటున్నాం కదా, ఆ పంచుకునేది సరిగా పంచుకునే అవకాశం ఉండదు. అందరము కలిసి ఒకటే భాగస్వామ్యులై ఉన్నాము గనక దాని ఫలము మన జీవితంలో రియల్గా ఉపయోగపడదన్నమాట. అందుకనే దీనిని సంఘము అన్నాడు, లేదా దీనిని సహవాసము అన్నాడు. కలిసి మనము బ్రతకడానికి ఒకరి చేత ఒకరు పిలువబడ్డాము, కలిసి జీవించడానికే పిలువబడ్డాం. ఏ క్రైస్తవుడు కూడా వ్యక్తిగతముగా ఒంటరిగా బ్రతకడానికి దేవుడు పిలుచుకోలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం. బాప్తిస్మం పొందడానికి దేవుడు పిలిచినప్పుడు మనల్ని ఒక్కొక్కరుగానే ఏర్పరచుకున్నాడు. ఒక్కొక్కరుగానే మనల్ని ఐడెంటిటీ, ఒక్కొక్కరుగానే మనకి ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాడు. నీవు నా ప్రణాళికలో ఉన్నావు, నేను ముందుగా ఎదిగాను అని వెతికి వేసారి ఒక్కొక్కరుగానే పిలుచుకున్నాడు, ఒక్కొక్కరుగానే ఏర్పరచుకున్నాడు. కానీ ఇలా ఒక్కొక్కరుగా పిలుచుకున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిగానే బ్రతకడానికి దేవుడు నిశ్చయించలేదు. హల్లెలూయా. దేవుని యందు అత్యంత ప్రియులారా, మనమందరము ఒక్కొక్కరిగా పిలవబడి సంఘముగా బ్రతకడానికి ఏర్పరచబడ్డాం. కనుక మన పిలుపు ఒక్కరిమై ఉన్నది కానీ మన బ్రతుకు అనేకమై ఉన్నది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, మన పిలుపు మాత్రమే వ్యక్తిగతం, మన జీవము మాత్రము వ్యక్తిగతముగా లేదు, ఇది సంఘముగా ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరము అన్నాడు. శరీరముగానే మనము పిలవబడ్డాము కదా, శరీరమునే మనం ఇప్పుడు ఏమంటున్నాడు, శరీరములో పాలు పొందుటయే కదా అంటున్నాడు. ఈ కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో, ప్రతి ఆదివారం మనం ఏదైతే సిద్ధపడుతున్నామో, ప్రతి ఆదివారము మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో, ఇదేంటంటే ఒక శరీరమునందు పాలు పొందడానికే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఆదివారమున చర్చకి ఎందుకు పిలిచాడంటే ఫస్ట్ రీజన్ ఇదే, మనం అందరము కలిసి ఒక పని చేయడానికి పిలువబడ్డాం. చాలా చర్చెస్ ఆన్లైన్లో జరుగుతాయి. చర్చికి రాలేని వాళ్ళందరూ టీవీ ఆన్ చేసుకుని ఆ సర్మన్ ఏదైతే ఉందో అది విని ఆశీర్వాదం పొంది ఆ రోజు చర్చికి వెళ్ళిన అనుభూతిలో ముగిస్తారు. కానీ మన చర్చ్ యొక్క క్రమం ఏమిటంటే ఆదిమ అపోస్తలిక పద్ధతి ప్రకారము దేవుడు మన సంఘ పరిచర్యను ఏర్పాటు చేశాడు. తన ప్రవక్త ద్వారా ఏర్పాటు చేసిన ఈ క్రమములో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏమిటంటే మనము క్రీస్తు శరీరమును రక్తమును తీసుకోవడానికే చర్చికి వస్తుంది. ఇది ఆన్లైన్లో కుదరదు, ఆన్లైన్లో మనం దీన్ని తీసుకోలేము. చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే మనం దాన్ని డీవియేట్ చేయగలము తప్ప మామూలుగా సాధారణమైన పరిస్థితుల్లో దీన్ని మనము డీవియేట్ చేయలేము. కనుక మనము ప్రతి ఆదివారము చేస్తున్న ఒక ఆశ్చర్య కార్యము, ఒక ఆశీర్వాదకరమైన కార్యం ఏమిటంటే ప్రభువు శరీరములోను రక్తములోను పాలి భాగస్థులము అవుతాం.
ఇప్పుడు సంపూర్ణ సార్వత్రిక సంఘం అంతా చాలా పెద్దది. అందరూ ఏం చేస్తున్నారు అన్నది ముందు పక్కన పెట్టండి. ప్రస్తుతానికి ఇక్కడ ఏకీభవించిన 50 మందో 100 మందో ఎవరైతే ఈ సంఘములో ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే అందరూ కలిసి తన బల్లలో పాలు పొందుతున్నారో వీరందరూ ఆలోచించవలసినటువంటి మాట ఏమిటంటే, మనము చేస్తున్న ఈ పని వ్యక్తిగత కార్యక్రమము కాదు, ఇది సంఘ కార్యక్రమము, సహవాసముతో చేయవలసిన కార్యక్రమం. కనుక మనందరికీ మొట్టమొదట ఏకభావము ఉండాలి. ఏకభావం ఉండాలి కనుకనే ఇది ప్రభువు శరీరము, ఇది ప్రభువు రక్తము అని వివేచించి తీసుకోవాలని పదే పదే సేవకులు చెప్తూ ఉంటారు. ఇది మొట్టమొదటి విషయం. ఏకభావం ఉన్న తరువాత మనమందరి మీద ఏక ఆత్మ ఉండాలి. మనమందరం అందుకనే చర్చ్ మొదలుపెట్టినప్పుడే ప్రభువా మా మీదకి దిగి రమ్మ, మా మధ్యలోనికి రమ్మని పరిశుద్ధాత్మ సహవాసము కొరకు ప్రార్థన చేస్తాం. కనుక ఏకభావము ఏక ఆత్మ మన మీద ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం మొట్టమొదటి కార్యక్రమము చేయడానికి పూనుకున్నట్లు లెక్క. ఆ తరువాత విషయం ఏమిటంటే, మనకి ఇవ్వబడుతున్నటువంటి ఆహారము ఏమిటో మనము ఆలోచన చేయాలి. అది ప్రభు యొక్క శరీరము అన్నారు. ప్రభు యొక్క శరీరము దేవుడు మనకిస్తున్నాడు. ప్రభు యొక్క శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. అయితే ఆ శరీరాన్ని ఎలా ఇస్తున్నాడో అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమిటది? మనం చదివిన మూలవచనంలో చూడండి. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము తీసుకున్నటువంటి ఈ ప్రభువు శరీరము లేదా ప్రభువు శరీరముగా ఆశీర్వదింపబడినటువంటి ఈ రొట్టె మనకి ఇవ్వబడక మునుపు విరువబడినది అంటున్నాడు. విరవబడకుండా ఇది మనకి ఇవ్వబడదు. ఇది మొట్టమొదటి విషయం. కనుక మనం ఏదైతే పాలు పొందుతున్నామో అది విరవబడినటువంటి శరీరము. ఎవరి శరీరము అంటే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరమే మనకి విరవబడి మనకి ఇవ్వబడింది. ఈ విరవబడినటువంటి శరీరము మనకి ఎలా ఇవ్వబడుతుందంటే అది 2 రకములుగా ఇవ్వబడుతుంది. మొట్టమొదటిగా క్రీస్తు శరీరము సిలువలో విరవబడినది, సిలువలో నలిగినది, సిలువలో మరణించినది. అది సిలువలో విరవబడిన శరీరం. సిలువ శ్రమల ద్వారా, గాయముల ద్వారా దేవుడే పీల్చినటువంటి శరీరమును దేవుడు మనకి జీవాహారముగా ఇచ్చాడు. కనుక క్రీస్తు శరీరము మన పాపముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన జన్మ పాపము నిమిత్తము, మనలో ఉన్న పాప నియమము నిమిత్తము, మన యొక్క జీవిత కాలమంతు చేసినటువంటి పాపముల నిమిత్తము ప్రతి మనుష్యుని కొరకు ప్రాయశ్చిత్త బలిగా సిలువలో విలువబడినది. మనము స్వీకరించినటువంటి క్రీస్తు ఎవరంటే, మన కొరకు సిలువలో విరవబడినవాడు, మన కొరకు సిలువలో తన్ను తాను అప్పగించుకున్నవాడు. ఈ క్రీస్తు ఎవరంటే మన కొరకు నలగగొట్టబడినవాడు.